మాట్లాడుకుంటా కూర్చో, నేను ఇప్పుడే వస్తా. అన్న సంచి తీసుకుని రారా మళ్ళీ రానా. మొన్నటిదాకా మస్తుండే అన్న అన్ని మామూలుగా పోయినట్టు. అలాగే వెళ్తే తీరా ఎన్ని తింటారు. ఏం లేదు పెద్దమ్మా, చిన్న తాత ఇంటికి అడిగిమన్నాడు చిప్పలకాయలు తీసుకోవాలి, అందుకే తీసుకోవద్దు. అయ్యో చెల్లె 4 దినాల కంటే పనులు అన్నది. ఒక 4 వేసుకోరా అదేడా మనవి కావే పెద్దమ్మా. వేసుకో చూడొచ్చా. 4 దినాలు అయితే మన చేనులో వస్తే తీయే సంచులకైతే దొంగతనంగా వీక్కొని పోతారు. దాబా దాబా వచ్చి చెట్ల గాతలు అయితే దొంగలు అక్కడ వీక్కొని ఒక 4 వేసుకో అంటే వేసుకోలేదు. చిప్పలకాయలు వస్తే తీయ పెద్దమ్మా, వచ్చినప్పుడు దొంగతనంగా సంచులు తీసుకోలేదు రాజు వచ్చి. ఏంటో బిడ్డ సంచులా కానవేస్తున్నారు. చిప్పలకాయలైనా ఇవన్నీ ఏంటంటే బిడ్డ సర్ది కాదా పెద్దమ్మకు నాకు ఇంటి రావద్దు. నేను పెద్దమ్మని తీసుకోయే తింటారు తీసుకో అని కిందేస్తే వద్దు బిడ్డ అన్ని సర్ది దగ్గులు ఇంట్లో మస్తున్నాయి కావాలనుకుంటున్నాను పెట్టలేదా. పెట్టింది నా బిడ్డకి అన్నీ నా బుద్ధిలో వచ్చినాయి. మళ్ళీ వాళ్ళ అమ్మ బుద్ధి వచ్చాక రాలే అన్ని నా బుద్ధి ఏంటంటే కంటిన్యూ. అత్త ఇది మీకు దొరకదుగా చిప్పలకాయలు, ఇది తీసుకో వండుతామంటాను అక్కడ దొరుకుతాయి. మంచిగా దొరుకుతాయా సార్ అన్ని మంచిగా రానే కావు, ఇది కూడా వచ్చింది. సరేమ్మా తీసుకోపోతా. ఎవరికి పంచిపెట్ట కదా అందరూ తక్కువ